కూర్చున్న దెయ్యం. తెస్సలోనిక రెండో పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఇగో మాకు ఆత్మ వచ్చేసింది, మేము అభిషిక్తులం, ఆత్మపూర్ణులం అని దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రభు రాకడ గురించి అట్లా చాలా జరిగాయి లోకంలో. చాలామంది అయితే కొంతమంది నేనే ప్రభువుని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. క్రీస్తు రాకడ జరిగిపోయిందని, లేకపోతే పలానా రోజు డేటు వచ్చేస్తాడని అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, దొంగలు. వాళ్ళ గురించే చెప్తున్నాడు. మాట వల్ల అయినా మా దగ్గర నుంచి వచ్చిందని, ఏదైనా పత్రిక వల్ల, పుస్తకం, లెటర్ ఎవడైనా చెప్తే, అంటే ఆత్మ వలన ఆత్మను అడ్డు పెట్టుకొని చెప్పినా, ఏదో ఒక పత్రికను అడ్డు పెట్టుకొని చెప్పినా మీరు త్వరపడి గలిబిలి కాకుండా ఉండాలని, భయపడిపోకుండా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి, అది మీరు కూడుకున్నారు గనక మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆయన రాకడను బట్టి అని చెప్తూ, వెంటనే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ లక్షణం చెప్తున్నాడు. ఎదిరించే లక్షణం. ఎవరిని ఎదిరించే లక్షణం ఇది? దేవుడు అనబడే దానిని, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, సంఘంలో దేవుడు అనబడేది, పూజింపబడేది దేవుని మాట, దేవుని వాక్యము. దానిని అంతటినీ ఎదిరించుచు, దేవుని వాక్యం అంతటినీ ఎదిరించుచు, అమ్మో వాక్యానికి పైగా వాడు ఎవడు? వాడే సత్య విరోధి, ధర్మ విరోధి, వాడే అపవాది, సాతాను. ఎదిరించుచు, దానికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు ఏం చెప్పుకుంటున్నాడు వాడు? నేనే దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు చూపించుకుంటున్నాడు. దేవుని ఆలయంలో కూర్చుండునువాడు గనుక ఏ విధంగానైనా ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకండి. అంటే మోసపోయే వాళ్ళు ఉంటారు, మోసపోతారు, మోసం చేస్తారు. అలా జరగకుండా చూడండి.
కనుక వాక్యం బాగా నేర్చుకోండి, తెలుసుకోండి. ఏమి తెలియని వారిగా, ఏమి రాని వారిగా ఉండకండి అని చెప్తున్నాడు. అందుకే క్రైస్తవులకి అన్నీ తెలియాలని, అన్నీ రావాలని మహానుభావుడు 25 సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో పాఠాలని అందించాడు ఆయన సంఘానికి. సంఘం మోసపోకూడదని, పతనమైపోకూడదని, సంఘానికి అన్నీ తెలియాలని దేవుడు ఆ మహానుభావుని ద్వారా అంతా అందించాడు. అంతా గనక ఆయన అందించిన దాని అంతటినీ మీరు చదువుకోవాలి, దాని మీద పట్టు సాధించాలి, సంపాదించాలి. అప్పుడు మీరు సంఘాన్ని కాపాడగలుగుతారు. అనగా అమాయకులైనటువంటి క్రైస్తవుల్ని కాపాడగలుగుతారు. దేవుని ఆలయం అయినటువంటి మనిషిని వాడు స్వాధీనం చేసుకొని ఆ మనిషి ద్వారా మహిమపరచబడవలసినటువంటి దేవుడు. అందుకే ఆయన ఆలయం చేశాడు. ఆలయము ఆయనను మహిమపరచాలి. ఉంది కదా వాక్యం, మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. అలా ఉండవలసినటువంటి మానవుణ్ణి ఎలా వాడుతుందంటే భయంకరంగా పాడు చేసి, దేవునికి దూరం చేసి, వ్యతిరేకం చేసి, శాపగ్రస్తం చేసి వాడుతుంది. ఆలయాన్ని నడిపిస్తుంది ఇప్పుడు అదే. చక్కగా సిట్టింగ్ వేసుకొని కూర్చున్నాడు వాడు. నించున్నాడని ఉందా, కూర్చున్నాడని ఉందా? కూర్చున్నాడు వాడు. కూర్చుంటే లెగోడిక, లెగిసిన ఊరుకోరు ఇల్లు. ఎందుకు? లోపలికి రానిచ్చింది వాళ్ళే, కూర్చోబెట్టింది వాళ్ళే. వాడినే పూజిస్తున్నారు, వాడినే సేవిస్తున్నారు. వాడి బోధలే ప్రపంచం అంతా అల్లుకుపోయాయి. నేటికి కూడా అనేక బోధలు దేవుడు అనబడేటువంటి వాక్యాన్ని, సేవింపబడుతున్న వాక్యాన్ని ఎదురిస్తా ఉన్నాయి. ఆ బోధలు, వాడి బోధలు. బైబిల్లో వ్రాయబడిన దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అది వాడి మాటే, అది వాడి బోధే. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, అర్థం చేసుకొని బోధించాలి. అయితే ఈ రోజుల్లో వినబడే బోధలన్నీ బైబిల్లో లేని బోధలే, అపార్థం చేసుకున్న విషయాలే. బైబిల్ని వదిలేశారు కొంతమంది.
తెలుగోళ్ళు తెలుగు పుట్టక పుట్టి తెలుగోడికి పుట్టి తెలుగోళ్ళకు పుట్టారు కదా అని చెప్పేసి తెలుగు భాషలో బైబిల్ని వ్రాయించి దేవుడిచ్చాడు. అయితే ఎట్లా తయారయ్యారంటే, పరలోకానికి వెళ్ళాలంటే తెలుగు బైబిల్ సరిపోదంటున్నారు. ఇది ఎక్కడ బోధ? అవును, ఇది వాడి బోధే. తెలుగు బైబిల్ సరిపోదట పరలోకం వెళ్ళటానికి. అని హిబ్రూలోకి వెళ్ళిపోయారు. హిబ్రూలోకి వెళ్ళిపోయింది ఎవరు? బోధకుడే. గ్రీకు బైబిల్లోకి వెళ్ళిపోయాడు. గ్రీకోళ్ళు గ్రీకు బైబిల్ చదువుకుంటారు, హెబ్రూ వాళ్ళు హెబ్రూ బైబిల్ చదువుకుంటారు, హిందీ వాళ్ళు హిందీ బైబిల్ చదువుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటారు. ఏ భాష వాళ్ళు ఆ భాషలో ఉన్న బైబిల్ని చదువుకుంటారు. ఎందుకు చదువుకుంటారు? ఆ భాష వాళ్ళకు ఆ భాషలో రాయించి దేవుడిచ్చినటువంటి ఆ బైబిల్ వాళ్ళని పరలోకం తీసుకెళ్దా? అంటే ఏ భాష వాడు ఆ భాష బైబిల్ చదువుకొని పరలోకానికి చక్కగా సిద్ధపడి వెళ్ళిపోవచ్చు. మనం తెలుగు వాళ్ళం కనుక మనకి ఏ బైబిల్ ఇచ్చాడు? తెలుగు బైబిల్ ఇచ్చాడు. అంటే ఈ తెలుగు బైబిల్ ద్వారా మనం చక్కగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. నేనే మార్గమును తండ్రి వద్దకు వెళ్ళటానికి, సత్యమును జీవమునని తెలుగులో లేదా? ఇంగ్లీష్లో లేదా? హిందీలో లేదా? హిబ్రూలో లేదా? గ్రీకులో లేదా? ఉంది కదా. మరి పరలోకం వెళ్ళడానికి తెలుగు బైబిల్ చాలదని ఎందుకు ఇతర భాషల బైబిల్లోనికి వెళ్తున్నారు? చక్కగా అనువాదం చేసి మనకు అందించారు. దేవుడు ఏర్పరచుకున్న వారు. అదే ఎదిరించటం అంటే. సత్యం చెప్పేటువంటి సేవకుణ్ణి ఎదిరిస్తున్నారు ఈరోజు. తిరస్కరిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు బయట. ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నారు. అది వాళ్ళ ఆత్మీయ జీవితానికి చాలా హానికరం. దీనిని బట్టి మనం డిక్లేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, అతనిలో కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు? కూర్చున్నాడు ఎవడు? ఆడే. భ్రష్టుడు కూర్చున్నాడు. భ్రష్టుడు కూర్చున్నాడు గనకనే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. బైబిల్కి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. సత్యానికి అనుకూలంగా లేడు, సత్యానికి తల వంచలేదు. భిన్నమైన బోధ తట్టుకు తిరిగిపోయారు అంతే. భిన్నమైన బోధ తట్టుకు. ఈ రోజుల్లో చూడండి, సత్యం చెప్పే వాళ్ళ దగ్గర మనుషులు ఉంటారా? విశ్వాసులు ఉంటారు చెప్పండి? నిజమైన విశ్వాసులు ఉన్నారా చెప్పండి?
అంతం వరకు నమ్మకంగా ఉండే విశ్వాసులు ఉన్నారా చెప్పండి? అలా ఉన్నామని చెప్పుకునే వాళ్ళల్లో కూడా తేడాలు, భిన్నాభిప్రాయాలు, మనస్తత్వాలు కలవు, మనసులు కలవు, మాటలు కలవు. వీళ్ళల్లో కూడా అసూయలు, వీళ్ళల్లో కూడా కుచితాలు, వీళ్ళల్లో కూడా కపటాలు, వీళ్ళల్లో కూడా హెచ్చింపు, వీళ్ళల్లో కూడా రాజకీయాలు. అంత లోకరీతి ఎక్కువగా కనపడుతుంది. అంటే వాళ్ళల్లో కూడా వాడు పని చేస్తున్నాడు అని అర్థం. వాడు పని చేస్తున్నాడు, వాడు కూర్చున్నాడు అంటే భిన్నమైన త్రోవలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఇస్కరియోతు యూదాలో కూర్చున్నాడు వాడు. యేసుక్రీస్తు వారు అది గ్రహించి చెప్పాడు వాడికి, నువ్వు చేయనదేదో త్వరగా చేయుము. ఆ మాట ఆయన అనగానే కాళ్ళ మీద పడిపోలేడు, కాళ్ళ మీద పడిపోవాలి. అయ్యో ప్రభువా, నన్ను క్షమించు, నేను అపవాదికి చోటిచ్చాను అని సరెండర్ అవ్వాలి. కానీ అలా చేయలేదు, వెళ్ళిపోయాడు. చేయరాని కార్యం చేసేసాడు డబ్బు కోసం, ఘనత కోసం, ఏదో స్టేటస్ కోసం. ఏమైంది తర్వాత? అతని బతుకేమైంది ఏమండి? అతి ఘోరమైన చావు అతడు పొందాల్సి వచ్చింది. దేవుడు నిర్ణయించినటువంటి నెమ్మదికరమైన స్థలం పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చేరరాని చోటుకి చేరిపోవాల్సి వచ్చింది. అతని స్థానంలోకి మరి ఒక నమ్మకమైన వ్యక్తి రావాల్సి వచ్చింది. అంతేనండి, దెయ్యం కూర్చుంటే ఆ మనిషిని పతనం చేసేదాకా విడిచిపెట్టదు. ఆ తర్వాత అది వదిలిపెట్టిన ఉపయోగం ఉంది? కళ్ళు తెరిస్తే నరకంలో ఉంటారు కదా, ఉపయోగం ఉండదు. ధనవంతుడిని వదిలేసింది అక్కడికి వెళ్ళినాక. అప్పుడు వాడు లబోదిబో మొత్తుకున్నాడు తండ్రి అయిన అబ్రహాం గారితో. ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదు. కనుక ప్రాణం ఉన్నప్పుడే తన కోసం బ్రతికే తన సేవకుడు చెబుతున్నటువంటి మాటలను ఆలకించాలి, ఆ మాటలను గ్రహించాలి. అవి ఎంత కఠినంగా ఉన్నా వాటి ప్రకారంగా చేయటానికి మనసును కట్టుకుంటే, హృదయాన్ని స్థిరపరచుకుంటే భవిష్యత్తులో అనేక మేలులు, ఉపకారాలు ఉన్నాయన్న సంగతిని మరువక ఉంటే ఆ జీవితం చాలా బాగుంటుంది, ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఏదో త్రోవ తప్పుతారు, ఏదో సాధిద్దామని. ఏముండదు. ఒకని దృష్టికి సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అది తన దృష్టికే, దేవుని దృష్టికి కాదు. కానీ తుదకు అది మరణమునకు దారితీయును. ఎక్కడికి దారి తీస్తుంది?
మరణమునకు దారితీయును, నరకమునకు చేరును. ఆ దారి. అందుకే దేవుడు కూర్చున్నటువంటి వ్యక్తి మాటలకి, దయ్యం కూర్చున్నటువంటి వ్యక్తి మాటలకి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూర్చున్నటువంటి వ్యక్తి మాటలు ఎలా ఉంటాయంటే ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. మేలు కోరి స్నేహితుడు గాయము చేస్తాడు. దెయ్యం కూర్చున్నటువంటి వ్యక్తి మాటలు ఎలా ఉంటాయంటే లెక్కలేనన్ని ముద్దులు పెడతా ఉంటాడు వాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతా ఉంటాడు, పొగుడుతాడు, తేనె వంటి మాటలు మాట్లాడతాడు. ఏం పర్వాలేదులే, ఏం పర్వాలా, ఏం ఇబ్బంది లేదు, దేవుడు చూసుకుంటాడులే, తప్పేం లేదులే, అదేం తప్పు, అదేం పెద్ద తప్పేం కాదు. అవన్నీ చిన్న చిన్న తప్పులు, అవన్నీ దేవుడు పట్టించుకోడు. ఒక విషయం తెలుసా, దేవుడు పట్టించుకునేది చిన్న చిన్న వాటినే. సులువైన వాటినే పట్టించుకుంటాడు. అర్థమైందండి? సులువుగా చిక్కుల పెట్టు ఏంటంటే అయ్యి పాపాలు. సులువుగా చిక్కుల పెట్టు, సులువైన వాటినే ఆయన పట్టించుకుంటాడు. చిన్న చిన్నవే మనల్ని పతన స్థితిలోనికి తీసుకుని వెళ్తాయి. పెద్ద పెద్ద అవసరంలా. అర్థమైందండి? చిన్న చిన్నవి చాలు. మోషే చిన్నదే చేసింది, కనాను పోయింది. దావీదు చేసింది చిన్నదే అనుకుంటే బ్రతుకు బస్టాండ్ అయింది. సంసోన్ చేసింది చిన్నదే అనుకుంటే కళ్ళు పోయినాయి, ప్రాణాలు కూడా పోయినాయి. ఆకాను చేసింది, గెహజీ చేసింది చిన్న చిన్నయే అనుకుంటే ఆ చేసింది చిన్నదే, కానీ పనిష్మెంట్ ఎంత ఉంది? పనిష్మెంట్ గెహజీకి పనిష్మెంట్ ఎట్టుంది? ఇప్పటికీ ఉంది ఆ శాపం, సమాజంలో మీకు కనపడుతూ ఉంటుంది. కుష్ఠరోగం అనే శాపం ఎన్ని తరాలైపోయినాయి, ఎన్ని యుగాలైపోయినాయి. ఇంతకాలం గడిచినా ఆ శాపం ఉందా, పోయిందా? తరతరాలకు తరగని శిక్ష. చేసింది ఎన్ని? ఒకటే. వెళ్ళావా అన్నాడు, వెళ్ళలేదు అన్నాడు, అంతే. వెళ్ళావా, రథనామట వెళ్ళావా? నేను వెళ్ళలేదు, నేను ఆడకెళ్ళా, నేను నీ సన్నిధిలోనే ఉన్నాను అన్నాడు, అంతేగా. అబద్ధం, చిన్న అబద్ధం అనుకున్నాడు, పెద్ద శిక్ష. కనుక వాడు కూర్చున్నాడంటే ఏవో పెద్ద పెద్దవి చేపించడు, చిన్న చిన్నవి చాలు నరకానికి పోవడానికి. చిన్నవి చేస్తేనే నరకానికి వెళ్తే మరి పెద్ద పెద్దవి చేసే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని మామూలుగా దంచడు, వాళ్ళ దంపుడు మిషన్ మామూలుగా ఉండదు. అర్థమైందండి? తండ్రివైన అబ్రహామా అనడానికి గ్యాప్ ఉంది. ఎవరికి? కొంత గ్యాపు. అబ్రహాం గారితో మాట్లాడే గ్యాప్ దొరికింది ధనవంతుడికి. పెద్ద పెద్దవి చేస్తారు చేస్తారు చూసారా, వాళ్ళకి ఆ గ్యాప్ కూడా ఉండదు.
ఏడుపు, పండ్లు కొరకటమే ఉంటుంది. ఇక కనుక కూర్చున్నటువంటి దెయ్యం ఇక ఊరుకోనివ్వదు, ఊరుకునేటట్టు చేయదు, కెలుకుతా ఉంటుంది, ఎవరినో ఒకరిని కెలుకుతూ ఉంటుంది. ఎందుకంటే అది చీడ పురుగు కదా, అది చెరుపు చేయు బిడ్డ కదా. కెలుకుతూ ఉంటుంది ఎవరినో ఒకరిని. సత్యాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఊరకొండరు, కెలుకుతూ ఉంటారు. సత్యంలో ఉన్నోళ్ళు కెలుకుతూ ఉంటారు, లేదా ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు. తట్టుకోలేక ఎన్నెన్నో ఏయో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దారి తప్పించాలని చూస్తూ ఉంటారు. ఎందుకు? కూర్చున్నది ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. చివరికి వాళ్ళకి పట్టే గతే వీళ్ళకి పట్టాలి అని కంకణం కట్టుకుంటారు. సత్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు. వ్యతిరేకం BOUYకే వ్యతిరేకం అయిపోయారండి. BOUYని రమ్మంటున్నారు, ఇప్పుడు డిబేట్కి రమ్మంటున్నారు. దమ్ము లేదు అంటున్నారు, మాటలే కానీ చేతలు లేవు అంటున్నాడు ఒకడు. వాళ్ళందరినీ సహిస్తున్నారు, భరిస్తున్నారు దేవుడు కూర్చున్నోళ్ళు. కానీ ఎగిరెగిరి ఎవరు పడుతున్నారు? దెయ్యం కూర్చున్నోళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. దేవుడు కూర్చున్నటువంటి వ్యక్తులకి కొంచెం దీర్ఘశాంతం ఉంటుంది. చూచి చూడనట్టుగా వదిలేస్తుంటారు, క్షమించి వదిలేస్తుంటారు. ఆడేదో తెలిసి తెలియని జ్ఞానంతో ఎగురుతున్నాడు. పిచ్చుక మీద ఏదో అస్త్రం అంటారు కదా, ఎందుకు అస్త్రం? ఎందుకు పిచ్చుక మీద? ఇలా చూస్తేనే గుండెకాయ జారిపోద్ది. ఇంకొకడేమో చర్చికి వస్తే చాలు ప్రేమగా మాట్లాడేటట్టు ఎదురు రమ్మంటున్నాడు ఒకడు. ఎందుకు? ప్రేమగా మాట్లాడాలంట. నువ్వో నేను ఒక్కళ్ళే మిగలాలి, అది కదా డిబేట్. అది కాదు, మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు పుట్టిస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు. ఈ మధ్య యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు, పుట్టినవాడంటే ఆయన తక్కువ అయిపోతాడు, ఆయన తక్కువ చేసేసిన వాళ్ళు అవుతారు, ఆయన నిత్య దేవుడు, ఆయన నిత్యుడు. యేసుక్రీస్తు వారి గురించి కూడా నిత్యుడగు తండ్రి అని ఉంది కదా, ఆయన కూడా నిత్యుడే. ఆయన్ని ఎవరు కనలేదు, ఆయన పుట్టినోడు కాదు. ఒకవేళ పుట్టాడు అన్న పదము శారీరక రీతిగా పుట్టాడు కదా, దానికి వర్తిస్తుంది. కానీ ఆత్మరూపిగా ఉన్న ఆయనకి వర్తించదు అని ఎన్నో తప్పుడు బోధలు తీసుకొచ్చారు. వాళ్ళు బైబిల్ చదవలేదన్నమాట. వాళ్ళు చదివామని చెప్పుకుంటున్నారు అంతే, చదవట్లేదు. వాళ్ళు చదవాల, బైబిల్ చదవాల. ఈ మధ్య ఇంకొక ఆయన దారుణంగా ముగ్గురు ఒకటే అని మాట్లాడుతున్నాడు. ఆడాడో ఉంటాడు రావులపాలెంలో, ముగ్గురు ఒకటే అని మాట్లాడుతున్నాడు. ఆయన అట్ట మారిపోయాడు, దెయ్యం కూర్చుంది. ఇంకొక ఆయన
ముగ్గురు యెహోవాలు ఉన్నారని మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు యెహోవానేనంట, ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా అంట, పరిశుద్ధాత్మ దేవుడు కూడా యెహోవా అంట. పరిశుద్ధాత్ముడు దేవుడు కాదంటున్నాడు ఒక ఆయన. ఎన్నో రకరకాల బోధలు. బైబిల్ని చదువుతారా, పెడతారా? గనక మన దృష్టికి నా దృష్టికి ఎవడన్నా వస్తే ముందు బైబిల్ చదువుకోపోయా బాబు అంట నేను. నేను చదివానంట, నువ్వు చదవలేదు పోయా చదువుకోపో అంట. ఎందుకు? బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ముగ్గురు ఒకటి అనరు. ఎందుకు? బైబిల్లో లేదుగా, మర్మంగా కూడా లేదు. ముగ్గురు ఒకటే అన్నది మర్మంగా కూడా లేదు. చాలా క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. అదొక బంధం, ఫ్యామిలీ రిలేషన్ అది. ఆ రిలేషన్ లేకపోతే బైబిల్ అర్థం కాదు, బైబిల్ వేస్ట్. బైబిల్ని దేనికి పనికిరాని పుస్తకంగా చిత్రీకరించేస్తున్నారు వీళ్ళ బోధల వల్ల. తప్పైపోతుంది బైబిలే ఆ బంధాన్ని అంగీకరించకపోతే. ఒక సినిమా యాక్టర్ని, ఒక డ్రామా ఆర్టిస్ట్ని చేసేస్తున్నారు, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముణ్ణి. అన్ని చెత్త మాటలు మాట్లాడుతున్నారు. బైబిల్లో లేనిదే కల్పించి ఏదో ఊహించి అందులో ఇలా ఉంది, ఇందులో అలా ఉంది, అందులో ఇలా ఉంది, ఇందులో ఇలా ఉందని ఆడియోలకి ఎందుకు వెళ్తావు? దీన్ని వదిలేసి మరి తెలుగులో ఇలా ఉందంటే దీన్ని అంగీకరించడానికి ఏమి లేదు, మనసు లేదు, ఇష్టం లేదు. వీళ్ళని ఏమంటారు? ఇంట్లో వాళ్ళని ఇష్టపడకుండా బయట వాళ్ళని ఇష్టపడే వాళ్ళని ఏమంటారు? ఏమంటారండి? ఇంట్లో అమ్మ చక్కగా చేసి పెట్టిద్ది, దాని మీద ఇష్టం ఉండదు. బయట దొరికే వాటి మీద ఇష్టం ఉంటుంది. ఏమంటారు అట్టాటి వాళ్ళని? వాక్యం చూపిస్తా. ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరన్నా మాట్లాడరింది? దీని గురించి చెప్పండి ఎవరన్నా. ఒకరు నిలబడి చెప్పండి. ఈ మాటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. దీన్ని ఎవరన్నా వివరించండి, 1 నిమిషం 2 నిమిషాలు. నరసింహరావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. లేయే, మైక్ తీసుకో.
చెప్పు, అటు తిరిగి చెప్పు, లేదా అక్కడే నించొని చెప్పు. చదివాగా నేను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. అంటే దేవుడు ఎలాగో యేసుక్రీస్తు వారు కూడా అలాగే. దేవుడు ఎలాగో యేసుక్రీస్తు వారు కూడా అలాగే. యేసుక్రీస్తు వారు కూడా అలాగే. అలాగే. తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుడు ఎలా అయితే పరలోకంలో ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే పరలోకంలో ఉన్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి, పరలోకాన్ని వదిలి ఎందుకు రావాలని అనుకోలేదు, కానీ అనుకోకుండా వచ్చాడు. రైట్, కూర్చో. ఎంత క్లియర్గా ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ప్రశ్న, యేసుక్రీస్తుది ఎవరి స్వరూపం? సుశీలరావు నువ్వు చెప్పు. యేసుక్రీస్తు వారిది ఎవరి స్వరూపం? యేసుక్రీస్తు వారికి ఉన్న శరీరం ఎవరి స్వరూపం? అంటే యేసుక్రీస్తు వారికి ఉన్న రూపం స్వరూపం ఎవరిది? ఎవరిది? ఎక్కడిది? ఎవరిది? ఎక్కడిది? ఎలా వచ్చింది? కూర్చో. యేసుక్రీస్తు వారి స్వరూపం దేవునిది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఈయనకి ఎక్కడిది స్వరూపము? దేవునిది. దేవుడు తన స్వరూపమును ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి స్వరూపము దేవుని స్వరూపము, దేవునిది. దేవుడు లేకపోతే, తండ్రైన దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు ఏ స్వరూపం తెచ్చుకునేవాడు? అసలు ఆయనే ఉండేవాడు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆ స్వరూపము ఎలా వచ్చింది? ఎలా వచ్చింది స్వరూపము? యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుని స్వరూపం వచ్చింది. ఎలా వచ్చింది? యోబు నించో. ఇప్పుడు నీ కూతురు పుట్టిందా? ఎవరి స్వరూపంలో ఉంది? ఎవరి పోలికలు వచ్చినాయి? నీయే వచ్చినాయా? కూర్చో. ఇప్పుడు యోబు స్వరూపం ఎవరికి వచ్చింది అంటే దాన్ని చూస్తే ఎవరు కనపడతారు? నా కొడుకున్నాడు, వాడికి ఎవరి స్వరూపం వచ్చింది? నా స్వరూపం, లేదా నా భార్య స్వరూపం. స్వరూపం వచ్చేది ఎవరికి? పిల్లలకు వస్తుంది. పిల్లలంటే పుట్టిన పిల్లలు. ఎవరికి పుట్టిన పిల్లలు? మనకు పుట్టిన పిల్లలకి మన స్వరూపమే వస్తుంది. ఇక్కడ ఏమర్థమైంది? ఈ స్వరూపము యేసుక్రీస్తు వారికి వచ్చిందంటే ఏమర్థమైంది?
దేవుని స్వరూపం యేసుక్రీస్తుకు వచ్చిందంటే ఏమర్థమైంది అంటే ఈయన ఆయనకి పుట్టాడు. ఈయన ఆయనకి కుమారుడు. ఈయన ఆయనకి బిడ్డ. ఎంత క్లియర్ అయిపోయింది ఇక్కడ. ఇది ఏ భాషలో అయినా ఇట్నే ఉంటుంది. తర్వాత వెంటనే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానునిగా ఉండుట. ఆయన దేవునితో సమానుడనుందా? ఇదిగో ఆయన దేవునితో సమానం. దేవునితో సమానం అన్న చోట ఇద్దరు కనపడుతున్నారు కదరా సన్నాచోట. యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు అంటే దేవుడు ఉన్నాడు, ఆయనకి సమానుడైన యేసు కూడా ఉన్నాడని అర్థమవుతుంది కదా. మరి ఇద్దరు ఒకటని ఎట్ట అంటారు? ఎందులో సమానుడు? ఎందులో సమానుడండి? నా అంత అనుభవం ఉందా నా కొడుక్కి? ఉందా? నీ అంత అనుభవం ఉంటుందా అడిగి? నీ బిడ్డకి నీ అంత అనుభవం ఉంటుందా అంటే అనుభవంలో సమానుడు కాదు. నీ అంత వయసు ఉంటుందా వాడికి? నా కొడుకు వయసు నా వయసు ఒకటేనా అంటే వయసులో సమానుడు కాదు. మరి ఎందులో సమానుడు? ఎందులో? నీతిలో, న్యాయంలో, ధర్మంలో, క్యారెక్టర్లో, ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో. అవన్నీ తండ్రివి, అవి ఈయనలో కూడా ఉన్నాయి కనుక ఆ విషయంలో సమానుడు. అంతేగాని వయసులో కాదు. వయసులో తండ్రి చాలా పెద్దవాడు, అనుభవంలో తండ్రి చాలా పెద్దవాడు. అందులో సమానుడట్టవుతాడు? ఇద్దరిద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే ఈ ఏలికి తేడా ఉందా లేదా? ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది? చూపుడు వేలు చిన్నగా ఉంది, మధ్య వేలు పెద్దగా ఉంది. ఈ 4 ఏళ్లలో ఏది పెద్దది? తేడా ఉందా లేదా? 5 ఏళ్లకు తేడా ఉందా లేదా? అంటే ఈ 5 ఏళ్లలో పెద్ద వేలు ఒకటి ఉందా? 5 ఏళ్ళు సమానం ఎట్టయితే? అంటే పక్క పక్కన పెట్టి చూస్తే తండ్రికి కుమారుడికి ఏముంది? తేడా ఉంది. ఆయన పెద్దోడు, ఈయన చిన్నోడు. కానీ లక్షణాలన్నిట్లో, గుణగణాలన్నిట్లో పునిగి పుచ్చుకొని పుట్టాడు. అర్థమైందండి? యేసుక్రీస్తు వారిని సింగిల్గా చూడండి. యేసుక్రీస్తు వారి కంటే గొప్పోడు ఎవడు కనపడరు. ఆయన గొప్పోడు, ఆయన కంటే గొప్పవాడు ఎవ్వరు లేరు. ఒంటరిగా చూస్తే భూమి మీద ఆయన వంటి వారు ఎవరైనా ఉన్నారా? లెక్కింప శక్యము కానీ దేవదూతల్లో ఎవరైనా ఉన్నారా ఆయనలాంటి ఆయన? పరదేశంలో ఉన్న భక్తుల్లో ఆయనలాంటి వాళ్ళు ఉన్నారా? అందరిలో టాప్ ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
ఆయన్ని తీసుకొని వెళ్ళి తండ్రి పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరు గొప్ప? అందుకని ఈయన తక్కువ వాడవుతాడా? ఈయన కెపాసిటీ ఎవరికి లేదు. పుట్టినంత మాత్రం తక్కువ వాడవుతాడా? నా కొడుకు తక్కువ? నా ఇంట్లో వాడికి అధికారం ఉంటుంది. నా జేబులో చేయి పెట్టి తీసుకునే అధికారం కూడా ఉంటుంది. తక్కువ ఎట్టవుతాడు? నా కొడుకు ఎట్ట తక్కువ అవుతాడు? పరలోకంలోకి వెళ్తే ఆయనకంటే కొంచెం తక్కువగా కనపడతాడు. అది తక్కువ ఎట్టవుతుంది అసలు? అలా తక్కువ చేసేసారేంటి అంటున్నారు చాలామంది. పుట్టితే తక్కువ అయిపోతాడు కదా, తక్కువ చేసేసారు. ఎవరు తక్కువ చేశారు? మేమా? BYU తక్కువ చేశారు యేసుక్రీస్తు వారిని. తండ్రి పక్కన నిలబెట్టండి ఆయన్ని. ఎవరు తక్కువ వారిగా కనపడుతున్నాడో చూడండి. తండ్రి కంటే ఎక్కువ వాడిగా కనపడతాడా, తక్కువ వాడిగా కనపడతాడా? కన్నవాడే పెద్దగా ఉంటాడు, పుట్టినోడు చిన్నగా ఉంటాడు. ఆ మాట BYU వాళ్ళు చెప్తే వినట్లేదు, నమ్మట్లేదు, ఎగిరెగిరి పడుతున్నారు. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే చెప్పాడు, ఆయనే చెప్పేశాడు. ఇక వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదని మేము ఆ రెఫరెన్స్ మీద కూర్చున్నాం. మాకెందుకు బాబు అది చదువుకోండి ఆయన. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ఆడు కూర్చుంటే అట్టాటి బోధలు వస్తాయో. వాక్యాన్ని ఎదిరించటం అంటే, దేవుడు అనబడిన వాక్యాన్ని, పూజింపబడుతున్న వాక్యం అంతటిని ఎదిరించడం అంటే అదే. 14వ అధ్యాయం యోహాను సువార్త 28. ఇంక నేనేం చేయనిక? ఇప్పుడు అనండి, BYU వాళ్ళు రాశారు దాన్ని. ఎవరు అంటున్నారు ఆ మాట? అది మొదటి వాక్యం, మీ హృదయములను కలవరపడనీయురు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఏంటండి 28 ఏమన్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు, నేను గొప్పవాడిని అనుకుంటున్నారు కదా మీరు. సింగిల్గా ఉన్నాను కనుక నన్నేమనుకుంటున్నారు? గొప్పవాడు అనుకుంటున్నారు కదా. కానీ మీకు ఒకటి తెలియాలి, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఆయన నాకంటే గొప్పవాడు గనక మీకేమైనా కావాలంటే నన్ను కాదు, ఆయన్ని అడగండి. మీరు ఏదైనా చేయాలంటే అన్నీ ఆయనకి చేయండి, నా పేరట అడగండి. నేనంటే ఆయనకి ఇష్టం కనుక నా పేరట అడిగితే ఆయన ఇస్తాడు. డిఫరెంట్ చెప్తున్నాడు చూసారా? మరి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎందులో సమానం? పరిశుద్ధతలో. ఆయన పరిశుద్ధుడే, ఈయన పరిశుద్ధుడే. ఆయన వెలుగు, ఈయన వెలుగు. ఆయన జీవం, ఈయన జీవం. ఆ విషయాల్లో సమానుడు. కానీ వయసులోను అనుభవంలోను మీ పిల్లలు ఎట్ట సమానులు కాదో
ఆయన కూడా అట్ట సమానుడు కాదు. దీనికి వ్యతిరేకమైనటువంటి బోధలు పుట్టేసినాయి. ఈ ఈ ఈ బోధన ఎదిరిస్తున్నారు, ఈ బోధన ఎదిరిస్తున్నారు. గనక ఏం నేర్చుకోవాలి బాగా, ఏమి రావాలి బాగా? బైబిల్ రావాలి, బైబిల్ రావాలి, వాక్యం రావాలి. చూడండి, బీఓయూఐలు ఎవ్వరు మాట్లాడినా ఒకేలాగుంటుంది అంతే. వాళ్ళ జ్ఞానం చెప్పిన, టాలెంట్ చెప్పిన, రకరకాలుగా మాట్లాడినా సారం ఒక్కటే ఉంటుంది, ఒకే సారం, వాక్య సారం ఒక్కటే ఉంటుంది. నీ వాక్య సారమే సత్యం అన్నాడు కదండి, వాక్య సారం ఒకటే ఉంటుంది. కానీ రకరకాలుగా వినపడుతుంది అంటే బోధలు సారం ఒకేలాగా లేదంటే అవి సత్యం కాదని తేలిపోతుంది. అయినా డిబేట్లకు వస్తారంట, డిబేట్లకి ఏం పెట్టుకుని వస్తారు డిబేట్లకి? అందుకే కండిషన్స్లో ఒక కండిషన్ ఏంటో తెలుసా? డిబేట్కి వచ్చేవాడికి తెలుగు బైబిల్ని దాటిపోకూడదు. నువ్వు ఇంగ్లీష్ వాడు అయితే ఇంగ్లీష్ బైబిల్ పట్టుకురా, ఇంగ్లీష్లో డిబేట్ చేద్దాం. మళ్ళీ ఏ బైబిల్ జోలికి వెళ్ళొద్దు, ఇంగ్లీష్లోనే. తెలుగుడు అయితే తెలుగే పట్టుకురా, మళ్ళీ దేన్ని నువ్వు టచ్ చేయకూడదు. యోహాను సువార్తలో ఒక మాట ఉంది చూడండి, 19వ అధ్యాయం 19వ అధ్యాయం 19:31 యేసు దేవుని కుమారుడైన, యేసు ఎవరు మాట్లాడరు? యేసు ఎవరు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు అన్నాడా? మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, అనగా పరలోకము పొందునట్లును ఇవి వ్రాయబడెను. చాలా వ్రాయబడిన వీటిని మీరు చదువుకొని దీని ప్రకారంగా నడుచుకుంటే మీరు జీవము పొందుతారు, మీరు పరలోకం పొందుతారు. తెలుగు బైబిల్ చాలదంటారా? ఇవి చాలు అంటున్నాడు ఆయన. తెలుగు బైబిల్ ఎందుకు రాయబడింది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి. ఎంత బాగుందండి! డిబేట్స్కి రావాలంటే వెనక ముందు చాలా ఆలోచించాలి, లేకపోతే మిగిలేది అవమానమే. రాజేంద్ర అని చెప్పాడు కదా, డాడీ డిబేట్ చేస్తే ఎట్లుంటుందో. 2 నిమిషాలు చెమటలు పట్టేసి వాడు చచ్చిపోతాడేమో అనుకున్నారంట. బీపీ డౌన్ అయిపోద్ది, 2 నిమిషాల్లోనే బీపీ డౌన్ అయిద్ది. అర్థమైందండి? పోతే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదని ఒకడు పుట్టాడని
నేను కన్నానురా బాబు అని ఆయన అంటుంటే, నేను కన్న నా కుమారుణ్ణి పుట్టించాను. నేను కన్నాను, పుట్టించాను. ఏంది అక్కడ కన్నాడు, మళ్ళీ ఇక్కడ కూడా పుట్టించాడు. అక్కడ ఆత్మగా కన్నాడు, ఇక్కడ శరీరంతో పుట్టించాడు. అక్కడ ఆత్మగా పుట్టాడు, ఇక్కడ శరీరంతో వచ్చాడు. అర్థమైందండి? డిబేట్కి వస్తారంట. డిబేట్కి ఏదో గురువు గారి మీదకే డిబేటా? ఈ మధ్య ఎవరు అంటున్నారు, వినపడింది నా మీదకి డిబేట్కి వస్తారంట. నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే, బయటికి వెళ్ళిపోయి బాగా వాక్యం నేర్చుకుంటున్నారంట. ఇప్పుడు బాగా వాక్యం నేర్చుకొని నా మీదకి డిబేట్కి వస్తారంట. వామ్ము, అంటే మరి నేను బాగా ధ్యానంలోనికి వెళ్ళిపోవాలి మరి. నా మీదకి డిబేట్కే ఒక్కడు తెలుసుకోవాలా, నేను జయశాలి గారు అంతటోడిని అవ్వచ్చు కానీ ఆయనకంటే గొప్పని కాలేను. ఆ స్థితికి ఎదగొచ్చు కానీ ఆయనకంటే గొప్పని కాదు నేను. యేసుక్రీస్తు వారు చెప్పాడు, బోధకుని కంటే శిష్యుడు అధికుడు కాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాలేడు. గెలవలేడు. గురువు గారిని గెలవలేడు, బోధకుణ్ణి గెలవలేడు. ఎందుకని? దేవుడు ఇచ్చిన స్థితి కదా అది ఆయనకి. ఏ నరుడును నీ ఎదుట నిలవలేడు. బోధకుని కంటే శిష్యుడు అధికుడు కాలేడు. మనం ఒక ఆయన దగ్గర నేర్చుకుంటున్నాం, మనం ఆయన గెలవలేం. మనం ఆయన కంటే గొప్పలం కాదు, అధికులం కాలేం. ఎప్పుడు దీన మనసుతోనే ఉండాలా, మనిగే ఉండాలా. శిష్యునికి వినే చెవి ఉంటుంది, నేర్చుకునే మనసు ఉంటుంది, అలాగే ఉండాలంతే. యుద్ధం ప్రకటించకూడదు, దెబ్బలు పడతారు. బోధకుడు కంటే శిష్యుడు అధికుడు కాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని కంటే అధికుడు కాడు. ఎందుకంటే నేను నా తండ్రి యొద్ద విన్న సంగతుల్నే, నేర్చుకున్న సంగతుల్నే మీకు చెప్తున్నాను. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. నా తండ్రి దగ్గర నేను శిష్యుడిగా ఉండి బోధ నేర్చుకున్నా. మీకు నేనొక్కడినే బోధకుణ్ణి, కానీ నాకు బోధకుడు ఉన్నాడు. తండ్రి నా బోధకుడు. నాకంటే మీరు గొప్పలు కాదు, నా తండ్రి కంటే నేను గొప్పను కాదు. ఇది బైబిల్, ఇది బంధం, తండ్రి కొడుకుల బంధం. దీన్ని విడదీస్తే బైబిల్ తప్పైపోతుంది. కనుక బైబిల్ గొప్పతనాన్ని దెబ్బతీసే పని ఎవరు చేసినా వాళ్ళలో కూర్చుంది దెయ్యం. దేవుని అంటే ఎందుకు కూర్చుందంటే, నీ ఏలుతో నువ్వే నీ కంటిని పొడుచుకునేటట్టు చేయటానికి. నిన్నెవ్వరు పొడవరు, నిన్ను నువ్వే పొడుచుకుంటావు. నిన్నెవ్వరు శిక్షించరు, నీకు నువ్వే శిక్ష వేసుకుంటావు. నిన్నెవ్వరు నెట్టరు, నీకు నువ్వే నెట్టివేయబడతావు. తప్పు. అది కాదు దేవుడు కోరుకుంటుంది.
నీ ద్వారా ఏది దేవుడు అనబడునో లోకానికి తెలియాలి. నీ ద్వారా ఏది పూజింపబడునో లోకానికి తెలియాలి. అది నీ ద్వారా ఆ ప్రకటన జరగాలి. అలా జరిగితేనే దేవుణ్ణి మహిమపరిచినట్టు. అలా జరగలేదా, దానిని ఎదిరించావా, దాన్ని తిరస్కరించావా, తిరుగుబాటు చేశావా, అయితే దెయ్యం కూర్చున్నట్టే. దెయ్యం కూర్చుంటే పతనం, దేవుడు కూర్చుంటే యేసుక్రీస్తు ఒక్కడొస్తే చాలని లోనకి తండ్రి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు రావటం అంటే వాక్యానికి చోటేయడమే. వాక్యంతో హృదయాన్ని నింపుకుంటూ యేసు ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఉన్నాడంటే దేవుడు ఉంటాడు. ముగ్గురు మనలోనే ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం అది. ఆ భాగ్యాన్ని దూరం చేయాలని చూస్తున్న అపవాది స్వరానికి చెవినివ్వక సంపూర్ణంగా దేవుడికి లోబడిన వారమైతే మన దేహంతో దేవుణ్ణి మహిమపరచవచ్చు. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, ఈ మాటలన్నీ మాలో నూరంతలుగా ఫలింపచేయండి. నాకు ముందు మాట్లాడిన మీ కుమారుని కూడా దీవించండి. మేమందరం అనుభవ జ్ఞానం గలవారం అవ్వాలి. అలా మేము కాటానికి ఎన్నో ఏండ్లు రీసెర్చ్ చేసి కష్టపడి పాఠాలను మా ముందుకు తెచ్చారు మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు. వాటిని మేము పాటించాలి. అందులో మేము సక్సెస్ అవ్వాలి, ఉత్తీర్ణులం కావాలి, స్కాలర్స్ అవ్వాలి, ప్రొఫెసర్స్ అవ్వాలి, బైబిల్ శాస్త్రవేత్తలం అవ్వాలి. మూయబడిన మనోనేత్రాలను తెరువు చేయువారిగా మేము ఉండాలి. సత్య స్థాపన జరగాలి మా ద్వారా. మాలో ఆసక్తిని పెరగాలి. మీరు అనుకున్నది మా ద్వారా జరగాలి. కృప చూపి సహాయం చేయండి. క్రీస్తు పేరటి మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడతాం.